నేను ఇక్కడికి వచ్చింది రాజకీయ ప్రతినిధిగా కాకుండా స్వర్గీయ వెంకటస్వామి గారిని నేను బాపు అని పిలుస్తూ ఉంటే వారి కుటుంబ సభ్యుడిగా ఇక్కడికి మీ ముందుకు వచ్చాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు సామాన్య ఉద్యోగిగా ఇండియన్ కౌన్సిలేట్లో ఉద్యోగం చేస్తూ ఉంటే అప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి, టెక్స్టైల్ శాఖ మంత్రిగా ఉండే. నేను ప్రోటోకాల్ డ్యూటీలో వారితో మొదటిసారి పరిచయం. ఇక్కడ విద్యార్థి నాయకుడు ఉన్న ఇండియాలో హైదరాబాద్ ఉన్నప్పుడు పరిచయం లేకుండే, కానీ వారితో పరిచయం నాకు వారిని ప్రోటోకాల్ డ్యూటీలో మంత్రిగా వచ్చినప్పుడు రిసీవ్ చేసుకొని వారితో కొన్ని గంటల సమయం వారితో ఉండడం జరిగింది. అధికారులను పక్కన పెట్టి నాతో కూర్చొని మాట్లాడేవాడు, కొడుకులాగా చూసుకొని ఎన్నో విషయాలు చెప్పేవాడు. మొదటగా నేర్చుకున్నది, తను 27వ వయసు ఉన్నప్పుడే డయాబెటీస్ వచ్చింది. డిసిప్లిన్ అండ్ నిబద్ధత, అంత చిన్న వయసులో వచ్చినా కూడా ఏ విధంగా తను దాన్ని దాటుకొని జీవితాన్ని గడుపుతూ ఒక నిబద్ధతతోటి ఉండడం అనేది ఎట్లా ఉండాలనేది నేర్పడమే కాకుండా రాజకీయాలలో ఎంతటి వాళ్ళనన్నా ఎదిరించి అట్టడుగు వర్గాల నుంచి వచ్చినా తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని, తెలంగాణ వాదాన్ని, లేక ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ ఇవాళ కాలరూపం దాల్చిందనంటే అది కేవలం స్వర్గీయ వెంకటస్వామి గారి యొక్క కృషి. వారి యొక్క 95వ జయంతి ఉత్సవాలకు వేదికను అలంకరించిన పెద్దలందరికీ, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి, చాడ వెంకటరెడ్డి గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవాళ సంతోష విషయం ఏంటంటే అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన అందరికీ కూడా విద్య అనేది అంబేద్కర్ బోధించిన వెపన్. మళ్ళీ విద్య లేకుండా ఏది ఎదగలేము. తను చదువుకోకుండా విద్యా సంస్థలు ఏర్పాటు చేసి పేదవాళ్లకు విద్యను అభ్యసించడం, ఇవాళ విద్య అందకుండా పోతూ ఉంది. కమర్షియల్గా అయిపోయి ప్రభుత్వ సంస్థలు లేనప్పుడు ప్రైవేట్గా ఏర్పాటు చేసి పేదవాళ్లకు విద్యను అభ్యసించడం. మళ్ళీ ఆ విద్యా ట్రస్ట్ నుంచి వారి కోడలు శ్రీమతి సరోజ వివేక్ గారు ఇవాళ అత్యంత ప్రతిభావంతంగా విద్యాసంస్థ నడుపుతున్నందుకు వదినకి ప్రత్యేక అభినందనలు. అది వివేక్ గారి కృషి కాదు, ఆ విద్యాసంస్థ నడుపుతున్నది వదిన. కాబట్టి ఇవాళ ర్యాంకులు వస్తున్నాయంటే వారి కృషి దాంట్లో ఎంతో ఉన్నది. మరి వంశీ, నీవు లెగసీ ఉంది నీకు. తాత యొక్క పొజిషన్ తీసుకున్న ఇవాళ తండ్రి కూడా ఎంపీ ఉండే, మరి అంతకన్నా నీకు చక్కటి అవకాశం వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇవాళ 95వ జయంత్యోత్సవాలు జరుపుకోవడం కాదు, జరుపుతూ ఉన్నావు. కానీ తాత కన్నా పెద్ద పేరు తెచ్చుకోవాలని వంశీని ఆశీర్వదిస్తూ చక్కగా చేస్తాను పార్లమెంట్ సభ్యుడిగా. వెంకటస్వామి గారు తాతగారి యొక్క లెగసీ ఏ వర్గాల కొరకైతే పనిచేసినాడో, ఏ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం సాధించాలనుకున్నాడో, వచ్చిన తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలకు విధ్వంసం గురైంది. మళ్ళీ వాళ్ళ ప్రజాపాలన ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సోనియా గాంధీ గారితో కలిసి పనిచేసే అవకాశం నీకు వచ్చింది, అటు రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేసే అవకాశం ఉంది. నువ్వు ఇంకా ఎదగాలని, నువ్వు మా అందరికీ ఒక గౌరవ కుమారుడుగా ఉంటూ వివేక్ కోరిక, మా అందరి కోరిక కూడా వంశీ షుడ్ సక్సీడ్ మచ్ మోర్ అండ్ తాతగారి పేరు నిలబెడుతూ అంతకన్నా పేరు సంపాదించుకొని నేను ఆశీర్వదిస్తూ 2 విషయాలు ఇక్కడ. ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకైతే తాత కలగంలో ఉన్నాడో, ఆ అట్టడుగు వర్గాలకి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనగాని వర్గాలకి సరైన అధికారం లేదు. తెలంగాణ ఉద్యమంలోనే 16 ఉద్యమంలో తూటా తగిలినా కూడా తాను ప్రజాప్రతినిధిగా ఉంటూ రాష్ట్ర సాధన అందరికీ కూడా ఒక ఉద్బోధకుడు ఉంటూ ఆదర్శంగా ఉన్న నా తండ్రి సమానుడు కీర్తిశేషులు వెంకటస్వామి గారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాల సిద్ధి కొరకై మిగతా పెద్ద సోదరులు వివేకు, వినోదన్నతో కూడా కలిసి పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన, సమసమాజ స్థాపన, సాధించుకుంది సగం తెలంగాణ, సాధించిన సంపూర్ణ సామాజిక తెలంగాణ కృషి కొరకై వెంకటస్వామి గారు కలలు కన్నారు. అది నిజం చేయడం లక్ష్యంగా ముందుకు వెళ్తా అని చెప్పి వారికి నివాళులు అర్పిస్తూ సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మధుభాయ్. నాకు మంచిగా గుర్తుంది, ఫాదర్ ఎప్పుడు కూడా న్యూయార్క్ వెళ్ళినప్పుడు వారు ఎంబసీలో పనిచేసేవారు. వారు నిజంగానే కొడుకులాగా మా నాన్నగారిని చూసుకునేవారు. వారికి ఏది అవసరం ఉన్నా కానీ కంపెనీ ఇస్తూ వారికి అక్కడ ఫాదర్కి ఎప్పుడు కూడా వెంకటస్వామి గారికి నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేయాలి,
ఇతర దేశాలలో కూడా ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లా నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా వారు అందరితో చర్చించేవారు. నాకు మంచిగా గుర్తుంది, ఎప్పుడు ప్లేన్లో వెళ్ళినప్పుడు కూడా పక్కన కూర్చునే వాళ్ళు, ఇండస్ట్రీ ఉండని గవర్నమెంట్లో ఉండని వారికి వారి దగ్గర నుంచి ఎట్లా నాలెడ్జ్ గెయిన్ చేయాలని చెప్పి ఎప్పుడు వెంకటస్వామి గారు మాకు ఎప్పుడు కూడా చెప్పేది అన్నమాట. ఎంత పెద్దవాడైనా ఏది ఉన్నా కానీ నేర్చుకోవడము చాలా ఇంపార్టెంట్, క్రమశిక్షణతోనే నేర్చుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా వెంకటస్వామి గారు మాకు చెప్పేవారు. ఇంకా తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు